ఏజెన్సీ కాలనీ కూడా పోవాలి. జై కేసీఆర్. ఇది ఎండింగ్ సినిమాలో చూపెట్టుకోండి. ఎండింగ్ సినిమాలో ఒకసారి తీసేయాలి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ, మరి ముఖ్యంగా 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, ఈ 5 వార్డుల నుంచి వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క చెల్లెకు, అన్న తమ్ముళ్లకు, అందరికి కూడా తల్లులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ బిడ్డనైన నేను మళ్ళీ ఒకసారి మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరిచ్చిన ప్రేమ, మీరు పంచిన దీవెనలు, అట్లనే నా తల్లిదండ్రుల పుణ్యం, చేసిన కష్టఫలం, అవన్నీ కూడా నన్ను ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రిగా నిలబెట్టింది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. కానీ ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం బిడ్డనే. నేను రాష్ట్రంలో మంత్రినైనా సరే నేను వేల్పూర్ బిడ్డనే. నా మట్టి కాలేజ్ కూడా వేల్పూర్లోనే. మీ బిడ్డనే అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మీ వేల్పూర్ బిడ్డని నేనైనా కాబట్టే ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఏ గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇవాళ మన వేల్పూర్లో జరిగినాయి. అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఈ రోడ్లో కనిపిస్తున్నటువంటి సెంట్రల్ లైటింగ్ 4 లైన్ రోడ్ కావచ్చు, అటు వాగులో చూస్తే ఆ పెద్ద బ్రిడ్జు, ఆ చెక్ డ్యామ్లు కావచ్చు, ఇటు దిక్కు చూస్తే పచ్చలనాడుకు డబుల్ రోడ్ కావచ్చు, జాన్కంపేటకు డబుల్ రోడ్ కావచ్చు, అంసాపూర్కు డబుల్ రోడ్ కావచ్చు, పుత్తూరు కోన్పల్లికి డబుల్ రోడ్ కావచ్చు, రామన్నపేటకు డబుల్ రోడ్ కావచ్చు. ఇట్లా ఎటు చూసినా మన గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయం గుడి కావచ్చు, అన్ని గుళ్ళు, ప్రతి గుడికి కూడా మనం ఆర్థిక సాయం చేసుకొని చివరికి ఆ పోచమ్మ దగ్గర కూడా ఇప్పుడు కొత్తగా మొన్న 25 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా డెవలప్ చేద్దామని చెప్పి చేసుకో. పేదల కోసం కట్టించినటువంటి కేసీఆర్ కళ్యాణ మండపం కావచ్చు, సాయిబాబా, అన్ని గుళ్ళు, సాయిబాబా, అయ్యప్ప, బీరప్ప, పెద్దమ్మ తల్లి, ఈ హనుమాన్ల టెంపుల్, అట్లా ఒక్కటి కాదు, అన్ని గుళ్ళకి కూడా సహాయం చేసుకున్నాం. అట్లనే అన్ని మసీదులకు, చర్చులకు, వాళ్ళకు కూడా మతాలకు అతీతంగా వాళ్ళకు కూడా సహాయం చేసుకున్నాం. అట్లనే మీరు అడిగిన అన్ని కుల సంఘాల భవనాలకు వేల్పూర్లో
1,50,00,000 రూపాయలతోటి కుల సంఘాల భవనాలకు సాయం చేసుకున్నాం. 75 లక్షల రూపాయలతోటి కేసీఆర్ కళ్యాణ మండపం చేసుకున్నాం. అట్లనే 10 కోట్ల రూపాయలతోటి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఆ బైపాస్ రోడ్ కూడా డబుల్ రోడ్ చేసుకున్నాం. అటుపక్కన బైపాస్ కూడా పిల్లలకు స్టేడియంలో మినీ స్టేడియం కట్టుకున్నాం, ఇండోర్ స్టేడియం కట్టుకున్నాం, జిమ్ పెట్టుకున్నాం, స్కూల్ మొత్తం కొత్తగా కట్టినాం. ఇట్లా బడి, గుడి, మసీదు, చర్చు, సంఘ భవనాలు, వాగుల చెక్ డ్యాములు, రోడ్లు, బ్రిడ్జులు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. దాదాపు 150 కోట్ల రూపాయలతో వేల్పూర్ గ్రామాన్ని పనులు చేసుకున్నాం. అట్లనే వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా చేసుకునే సందర్భంలో అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు మీరు హాస్పిటల్లో ఖర్చు అయితే మీరు నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇప్పిమంటే ముఖ్యమంత్రి గారిని అడిగి 20,000, 30,000, 40,000, 50,000 ఎంత వీలైతే అంత అట్లా 2,50,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించుకున్నాం మన గ్రామానికి. ఇది కూడా రాష్ట్రంలోనే రికార్డు. ఏ గ్రామంకి అన్ని కోట్లు రాలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఇట్లా అన్ని రకాలుగా నాకు చేతనైనంత భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు వేల్పూర్లో నన్ను అడిగిన ప్రతి వారికి కూడా సహాయం చేసుకోవడం జరిగింది. నేను వేల్పూర్లో ఈ రోడ్లు వేసేటప్పుడు కావచ్చు, బ్రిడ్జులు కట్టేటప్పుడు కావచ్చు, 2 బెడ్రూమ్లో ఇల్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఇచ్చేటప్పుడు కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేటప్పుడు కావచ్చు, నేను ఎవరిని కూడా ఏ పార్టీ వారు అని నేను చూడలేదు. ఏ పార్టీ వారు వచ్చినా నన్ను సహాయం అడిగితే నేను చేసి పెట్టిన. పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. ఎందుకంటే వేల్పూరే నాకు ఒక సెంటర్ పాయింట్. వేల్పూరు బిడ్డ అయితే చాలు, అది ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ పార్టీ అయినా సరే సహాయం చేయగలిగింది నేను చేయగలిగితే చేసి పెట్టిన. నేను అందుకోసమే ఇవాళ మీ అందరినీ నేను చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతా ఉన్నా. నేను పనిచేసేటప్పుడు ఎట్లనైతే నేను పార్టీలు చూడలేదో, కులం చూడలేదో, మతం చూడలేదు, ఇవాళ ఓటు వచ్చింది, నా కోసం ఓట్లు వచ్చినాయి. ఇవాళ నాకు కూడా మీరు కులము, మతము, పార్టీలు ఏది చూడకుండా నాకు వేల్పూర్ బిడ్డగా ఓటేయండి అని చెప్పి మీ అందరినీ నేను మనం చేస్తా ఉన్నా. వేల్పూర్ బిడ్డగానే నేను చేసిన అందరికీ. కాబట్టి ఇంట్లో గెలిస్తేనే రచ్చ గెలవటానికి అవకాశం ఉంటుంది. ఇంట్లోనే గెలవకపోతేనే రచ్చ గెలిచి కూడా లాభం లేదు. మేమంతా మీకు మెజారిటీ ఇస్తాం కానీ వేల్పూర్లోనే చక్కగా లేదు అన్న మాట నాకు రావద్దు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. పార్టీలకు అతీతంగా ఒక్కటి కావాలి కావాలి, దయచేసి ఒక్కటే నాకు ఓటేయండి. నేను అప్పుడప్పుడు మా వాళ్ళు అన్నయ్య మన బీజేపీ పార్టీ, నా కాంగ్రెస్ పార్టీ అన్నగాని నేను నో. ఏ పార్టీ వాళ్ళైనా సరే నా వేల్పూర్ వాళ్ళే కదా, చేసి పెట్టడమే అని చెప్పి నేను చేసి పెట్టిన. ఏ పని అడిగినా చేసి పెట్టాను నా దగ్గరకు వస్తే. కాబట్టి ఇవాళ కూడా నేను అదే అడుగుతున్నా. మీ ఆశీర్వాదం, మీ దీవెనలు నాకు దండిగా ఉంటాయనే నేను ఆశాభావంతో ఉన్నా. 10 సంవత్సరాల క్రితం నేను రాకున్న మొదలు వేల్పూర్ ఎట్లా ఉండే, ఇవాళ వేల్పూర్ ఎట్లా అయింది, ప్రతిదీ మీ కళ్ళ ముందున్న సాక్ష్యం. ఇంటింటికి నల్లా వచ్చింది, మంచినీళ్ళు వస్తున్నాయి, ఎటు చూసినా డాంబర్ రోడ్లు అయిపోయినాయి. రైతుల కోసం 11 కోట్ల రూపాయలు వేల్పూర్ కాబట్టే కేసీఆర్ ఇచ్చినాడు. రాష్ట్రంలో వేరే ఊర్లకు ఇవ్వలేదు, మోదకు వేల్పూర్కి ఇచ్చినాడు. మోద తెలంగాణకు ముందు ఓకే అన్నది కాబట్టి వాళ్ళకి ఇచ్చినాడు. నేను ప్రశాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి వేల్పూర్ బిడ్డలం కాబట్టి ముఖ్యమంత్రి వేల్పూర్లో ఉన్న రైతులకు అందరికీ 11 కోట్లు డ్రిప్ ఫ్రీగా ఇచ్చినాడు ఒకసారి వచ్చి. అప్పుడు కూడా మనం పార్టీలు చూడలేదు. ఆ డ్రిప్ ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఇది ఏ పార్టీ వాళ్ళని, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఎవరిని చూడలే. డ్రిప్ అడిగిన ప్రతి వారికి మనం ఒక రోజు డ్రిప్ ఇప్పించినాం. కాబట్టే నేను ఇవాళ అడుగుతా ఉన్నా, దయచేసి ఇవాళ నాకు ఓటు వేసేటప్పుడు పార్టీలు చూడకండి.
ప్రశాంత్ రెడ్డిగా వేల్పూరు బిడ్డగా చూసి నాకు ఓట్లేయమని చెప్పి నేను అడుగుతాను. ఇకపోతే రేపు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఒక 4-5 విషయాలు చేసేటి ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్తున్నా నేను. ఒక గ్రామానికి ముఖ్యమంత్రి 3 సార్లు రావడం ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదు. వేల్పూర్కి కేసీఆర్ 3 సార్లు వచ్చింది. ఒకసారి హరితహారం ప్రోగ్రాంలో వచ్చి మన ఇంట్లోనే వండుకున్నాడు, రెండోసారి మా తండ్రి చనిపోయినప్పుడు వచ్చినాడు, మూడోసారి మా అమ్మ చనిపోయినప్పుడు వచ్చినాడు. నేను కూడా ఒక మంత్రిగా ఉండి, అందరు ఏ మంత్రి అయినా తీసుకోండి, మంత్రిగా ఉంటే ఊరికి రారుగా, సంతూరుకి రారు, నిజామాబాద్లో హైదరాబాద్లో ఉంటారు. ఇక హైదరాబాద్ ఉంటారు, లేకపోతే నిజామాబాద్ ఉంటారు. నిజామాబాద్లో గెస్ట్ హౌస్లు ఉంటారు, పెద్ద బంగ్లా తీసుకొని ఉంటారు. కానీ నేను మంత్రిగా 5 సంవత్సరాలు అయింది. నేను ఏనాడు కూడా నిజామాబాద్లో వండుకోలే. నేను నిజామాబాద్ ఆఫీస్ పనులు ఉన్నా కానీ ఎన్నైనా చేసుకొని మళ్ళీ నేను వేల్పూర్కి వచ్చే పండుకున్నా. నా ఇంట్లోనే, మన ఇంట్లోనే, మన ఊరికే వచ్చి పండుకున్నా. నేను తప్పిస్తే నేను ఎక్కడ వేరే దగ్గర లేదు. సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అన్నారు నాకు ఎస్పీలు వాళ్ళందరూ కూడా. మీరు ఊర్లో ఉండొద్దు సార్, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అంటే, నాకేం సెక్యూరిటీ ప్రాబ్లం పోయి, నేను పుట్టిన ఊరు, మా వాళ్ళే నాకు సెక్యూరిటీ అంతా, మీరు లేకుండా నడుస్తుంది అని చెప్పాను నేను. అట్లా ఈ ఊరంటే నాకంతా పేగు బంధం. కాబట్టి దయచేసి ఇప్పుడు అందరూ కూడా వేల్పూర్ వాళ్ళు అట్లనే వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లాస్ట్ టైం పోయినసారి ఎన్నికల్లో కొద్దిగా గడబడైంది. ఇప్పుడు ఆ గడబడి కావద్దు అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఒక దిక్కుగా మీరు వేల్పూరు నాకు మద్దతు ఇస్తే నాకు కొండంత బలం అది. మిగతా 110 ఊర్లలో నేను చెప్పుకుంటా, నా ఊరు వాళ్ళు నాకు ఇట్లా ఇచ్చిండ్రయ్యా, మీరేందుకు ఇట్లా చేస్తున్నారు అన్న మాట మాట్లాడొచ్చు నేను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా, ప్రతి ఒక్క అన్నను, ప్రతి ఒక్క తండ్రిని, ప్రతి ఒక్క తమ్ముడిని, ప్రతి ఒక్క తల్లిని, అక్కని, చెల్లిని అందరిని నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. అట్లనే మనం ఈసారి గెలిచిన తర్వాత ఇంకో 5-6 పనులు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇట్లనైతే రైతు చనిపోతే దురదృష్టవశాత్తు రైతు బీమా ఇస్తా ఉన్నాము ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు. అట్లనే పేదవాళ్ళు కూడా, భూమి లేని పేద కుటుంబంలో కూడా సంపాదించే మొగైన చనిపోతే ఆ కుటుంబంలో ఆయన భార్యా పిల్లలకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తామని చెప్పి ఇప్పుడు వచ్చేసారి అంటే ప్రతి ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేపిస్తాం. ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ చేపిస్తాం. ఆ ఇంట్లో సంపాదించి ఆయన ఎట్లా చనిపోయినా సరే దురదృష్టవశాత్తు ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు. జరగద్దు అట్లా. ఒకవేళ జరిగితే 5 లక్షల రూపాయలు వాళ్ళకి అండగా భార్య పిల్లలకు పంపిస్తామని నంబర్ 1. నంబర్ 2, కొన్ని ఇళ్ళు ఉంటాయి వాళ్ళకు పెన్షన్ రాదు, రైతు బంధు రాదు. ఇది ఇంకో విషయం చెప్పాలి. నేను ఇంకా ఒక 3 పనులు చేసేటున్నాయి వేల్పూర్లో. ఇప్పుడు 1800 మందికి పెన్షన్ వస్తున్నది. రేపు రాబోయే రోజుల్లో కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళు ఒక 150 మంది ఉంటారట. అట్లనే ఒక 50-20 మంది 51 సంవత్సరాల నిండిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, పెద్ద మనుషులు నాకు తెలుసు. వాళ్ళందరికీ కూడా ఈ జనవరి నెలలోనే పెన్షన్లు కొత్త ఇప్పిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లనే బియ్యం కార్డుల విషయంలో కూడా కొత్త బియ్యం కార్డులు కూడా ఈ జనవరి నెలలో ఇప్పిస్తాం అందరికీ. ఎవరికైతే లేవో వాళ్ళందరికీ ఇప్పిస్తాం. అట్లనే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. జాగా ఇల్లు ఏమి లేని వాళ్ళకు 112 ఇల్లు కట్టించినాము. అందరికి ఇచ్చినాము. ఇంకా కొందరు 15-20 మంది ఏం జాగా లేని ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని అన్నారు. వాళ్ళకు కూడా జాగా చూస్తున్నా. జాగా దొరకంగానే వాళ్ళకు కూడా కట్టించే ఏర్పాటు చేస్తా. ఎవరికైతే ఇల్లు లేదు కానీ వాళ్ళకి సొంత జాగా ఉన్నదో ఆ సొంత జాగా ఉన్న వాళ్లకు గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు వాళ్లకు మంజూరు చేస్తామని చెప్పినాం. అట్లా ఈ గ్రామంలో 155 మందికి మంజూరు చేసినాం. 155 మంది అప్లై చేసుకున్నారు, మాకు కావాలా గృహలక్ష్మి అని. అందరికీ 100% మంజూరు చేసిన వేల్పూర్ బిడ్డ కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు. 155 మంది ఎవరు అప్లై చేసుకున్నా సరే వాళ్ళందరికీ నేను మంజూరు చేసిన 3 లక్షలు. ఇప్పుడు వాళ్ళు కట్టుకుని మొదలు పెట్టచ్చు. ఎట్లా కట్టుకుంటే అట్లా 1,00,000 రూపాయలు వాళ్ళకి 3 సార్లు 3 లక్షలు వస్తాయి.
ఒకవేళ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు మర్చిపోతే మళ్ళీ ఎలక్షన్లు అయినాక అప్లై చేయండి. కూనీళ్ళు ఉన్నోళ్ళు, చిన్నగా ఉండి కూన పెంకటీళ్ళు కూలిపోయేటట్టు ఉన్నోళ్ళు కావచ్చు, ఖాళీ జాగా ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటా అంటే మళ్ళీ అప్లై చేయండి. ఇంకో 150 మంది అయినా సరే వేల్పూర్లో అందరికి ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనం చెప్తాను. ఇక ఈ 3 పనులే నేను మిగిలిన్న బాకీ ఉన్న వేల్పూర్కి. అవి కూడా కొన్ని ఇళ్ళు ఎట్లుంటాయంటే వాళ్ళకి రైతు బంధు రాదు, పెన్షన్ రాదు, ఆ ఇంటికి ఏమీ గవర్నమెంట్ సాయం పోదు. అటువంటి ఇంట్లో ఉన్న మహిళకి 3000 రూపాయల చొప్పున సౌభాగ్యలక్ష్మి కింద ఇస్తాం ప్రతి నెల. ఏమీ సహాయం రాని ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3000 చొప్పున సౌభాగ్యలక్ష్మి ఇస్తాం ప్రతి నెల. ఇంకొకటి గ్యాస్ సిలిండర్ ఇవాళ 1000 రూపాయలు ఉన్నది. నరేంద్ర మోడీ గారు వచ్చాము 400 ఉండే, అది ఆయన చేయిలే ఉంటుంది, మన చేయిలే ఉండదు. దాన్ని 1200 రూపాయలకు పెంచుకుంటా పోయింది, ఇప్పుడు 1000 చేసిండు మళ్ళీ. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మళ్ళీ మనం ప్రభుత్వం రాగానే మనం 400 రూపాయలు కట్టాలి, మిగతా 600 కానీ 800 కానీ కేసీఆరే నరేంద్ర మోడీకి కట్టి మన గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తాం. తర్వాత ఇదానికి కూడా సపోర్ట్లేవా మీరు? తర్వాత ఇవాళ కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం, అవన్నీ కూడా దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం కొందరం తింటున్నాము, కొందరం సాటుకు అమ్మేస్తున్నాము, అంతే కదా. సాటుకు అమ్మి మళ్ళీ కొన్ని పైసలు వేసి సన్న బియ్యం కొంటున్నాం. ఈ విషయం తెలిసింది కేసీఆర్కి. కాబట్టి వచ్చేసారి నుంచి వచ్చే ప్రభుత్వంలో కంట్రోల్ బియ్యం సప్లైయే సన్న బియ్యం, ఇక దొడ్డు బియ్యం అనేది లేదు. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా పెన్షన్లు 2001 మందికి వస్తాయి పెన్షన్లు, ఇక కొత్తవి కలుపుకొని వాళ్ళందరికీ ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నాయి. మన ప్రభుత్వం రాగానే 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. ఫస్ట్ ఇయర్ 3000 అవుతుంది, రెండో సంవత్సరం 5 నుంచి 500 పెంచుకుంటా పోతాం, నిదానంగా పెంచుకుంటా పోతాం. వాళ్ళ తిరిగి అగాదని చెప్పి బోర్ల బొక్కల పడం 3000 చేస్తాం. చేసి మళ్ళీ ప్రతి సంవత్సరం 500, రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. ఇక తర్వాత రైతు బంధు 8000 ఇచ్చిండు ఫస్ట్, తర్వాత 10000 చేసిండు, ఇప్పుడు ఇస్తున్నాడు. మళ్ళీ మనం రాగానే ప్రభుత్వంలో రాగానే 12000 రూపాయలు చేస్తాం ఎకరానికి. 12000 రూపాయలు ఎకరానికి చేసి మళ్ళీ రెండో సంవత్సరం నుంచి 1000 రూపాయలు పెరుగుతుంది. రెండో సంవత్సరం 13000, మూడో సంవత్సరం 14000, నాలుగో సంవత్సరం 15000, ఐదో సంవత్సరం 16000 రూపాయలు అవుతుంది రైతు బంధు. ఇట్లా కొత్తగా వచ్చినాక ఇవన్నీ చేసుకుంటాం. పాతవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను మీ బిడ్డని, దయచేసి పార్టీలకు అతీతంగా వేల్పూర్ బిడ్డగా, నేను వేల్పూర్ బిడ్డలకు ఎట్లనైతే పార్టీలకు అతీతంగా పనిచేసినో నన్ను కూడా వేల్పూర్ బిడ్డగా ఈరోజు పార్టీలకు అతీతంగా నన్ను ఓటేసి నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, వారు గుర్తుకే జై కేసీఆర్. లేదు, ముఖ్యమంత్రి ఫైల్ ఒకసారి సంతకం అయిందంటే అది ఎవరున్నా చేయాల్సిందే. అది 3 పాళ్ళల్లో 2 పాళ్ళు అయిపోయింది రుణమాఫీ, 1 పాలు మిగులున్నది. వాళ్ళే ఆపిరు ఎలక్షన్ ఉన్నదని. 3వ తారీఖు తర్వాత ఎవరిది వాళ్ళకు. ఓకేనా? జై తెలంగాణ.